అమరావతి పరుగులు పెడుతోంది, అభివృద్ధిలో దూసుకుపోతోంది. సిఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పనులకు 11,467 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల నిర్మాణాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. అలాగే న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం నిధులను వెచ్చించాలని నిర్ణయించింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 1200 ఫ్లాట్స్తో 12 టవర్ల నిర్మాణం కోసం 984 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగును వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు, నీరుకొండ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం కోసం 1585 కోట్ల రూపాయలు వెచ్చించనుంది సిఆర్డీఏ. మొత్తం 20 సివిల్ పనులకు. వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 11,467 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఈ మొత్తం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి సమకూరనున్నాయి. ఈ నిధులకు సంబంధించి ఎలా ఖర్చు చేయబోతున్నారు మాట్లాడదాం. టీవీ10 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, మొత్తం 11,467 కోట్లు అని మాత్రం తెలుస్తోంది. సో ఎలా ఖర్చు పెట్టబోతున్నారో చూసాము. దేనికి ఎంత అనేది కూడా పూర్తిగా డివైడ్ అయిందా? ఇవన్నీ ఎప్పటిలోపా పూర్తవ్వాలి? 2027 డిసెంబర్ నాటికి అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక దశ పూర్తవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా ప్రాథమికంగా చేయాల్సిన పనులను ప్రారంభిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి వర్కులను ప్రారంభించడానికి అవసరమైన ప్రాథమిక చర్యలన్నీ తీసుకుంది. అందులో భాగంగానే టెండర్లను ఆహ్వానించింది. కొన్నింటికి బ్రేకప్, ఏదైతే ఏ ప్రాజెక్టులకి ఎంత నిధులు ఖర్చు చేయాలన్న దాని మీద ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి ఎక్స్పర్ట్ కమిటీని నియమించి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ని వేయించింది. ఆ తర్వాత టెండర్లను పిలిచింది. దాదాపు టెండర్లు ఖరారు దశకు వచ్చాయి. ఈ నెల 15కు ఈ టెండర్లు దశ ముగిసి మిగతా నిర్మాణాలు ప్రారంభం అవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చాలా వేగంగా చేస్తున్నారు. ఒక రకంగా గతంలో 2017-19 మధ్య వేగంగా ప్రాజెక్టులు కొన్ని నిర్మాణం అయ్యాయి. అవి చాలా వివిధ దశల్లో ఆగిపోయాయి. కొన్ని నిర్మాణాలకు సంబంధించి అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్సీలు ఉండే నివాస గృహాలు కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసెస్ ఉన్నాయి కావచ్చు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు, దాదాపు అవి 60 నుంచి 80% వరకు అవి వర్క్ పూర్తి చేసుకుని మిగతా ఫినిషింగ్ వర్క్ కోసం కావచ్చు, ఇంటీరియర్ వర్క్ కోసం ఆగున్నాయి. సో అట్లాంటి వాటికి తక్షణమే ఇప్పటికే టెండర్ పిలిచారు. అవన్నీ డిసెంబర్లో ప్రారంభమై ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల వాటిని పూర్తి చేసి సంవత్సరం తర్వాత వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలన్న లక్ష్యంతో వెళ్తున్నారు. సో అన్నింటికీ ఇప్పుడు సిఆర్డీఏ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు గత సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న దాదాపు 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తూ ఈరోజు జీవో ఇచ్చింది. వాటికి ఆ జీవోల ప్రకారం టెండర్లు కల్పర్ చేస్తే ఆ తర్వాత వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్స్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ని ఇస్తుంది. సో ఆ దిశగా ముందుకు వెళ్తుంది. సాధారణంగా ప్రభుత్వ రంగ కార్యక్రమాల్లో ఇంత వేగంగా ముందుకు వెళ్ళడం చాలా అరుదు. కానీ సిఆర్డీఏలో సిఆర్డీఏ అథారిటీ పేరుతో ఒక సమావేశాన్ని తరచూ 2-3 రోజులకు ఒకసారి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దాన్ని చైర్ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కావచ్చు, లేకపోతే సిఆర్డీఏ టీం మొత్తం దాంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి వీలైనంత త్వరలో ప్రతి ప్రాజెక్టుకి ఒక టైం బౌండ్ కార్యక్రమాన్ని పెట్టుకుని దాన్ని ఆ టైంలో పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి అంతిమ లక్ష్యం 2027 డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో ఒక దశలో రాజధాని నిర్మాణాన్ని ఒక మొదటి దశ పూర్తి చేయాల్సిన నేపథ్యం. అదే సమయంలో మిగతా సీడ్ క్యాపిటల్కి సంబంధించి కూడా సింగపూర్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయబోతుంది.